ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చీరలోనా? షాక్ అయ్యావు కదా? నేను మొదట్లో ఈ విధంగానే షాక్ అయ్యాను, తర్వాత అలవాటు చేసుకున్నాను. తప్పదా? రేపు కార్తీక పౌర్ణమి, అందరం గుడికి వెళ్లి దీపాలని వదులుతాం. నువ్వు కూడా అక్కడికి రా. ట్రెడిషనల్ గా వచ్చావంటే అత్తయ్య శ్రీకర్ల కంట్లో పడతావు. వాళ్ళకి నువ్వు దగ్గరయ్యేటట్టు నేను చేస్తాను. శారీస్ లో నేను అస్సలు కంఫర్ట్ గా ఉండలేను. కొన్ని దక్కాలంటే కొన్ని అలవాటు చేసుకోవాలి, కొన్ని రోజులు నటించాలి. తప్పదు మరి. ఇటువంటి కోడల్ని నా ఇంటికి తెచ్చుకోవాలి అని మా అత్తయ్య కనిపించాలి. నీ మీద మంచి ఇంప్రెషన్ కలిగిందంటే ఆ తర్వాత నేను నడిపించాల్సింది నేను నడిపిస్తాను. సరే, నువ్వు చెప్పిన విధంగానే రేపు గుడికి వస్తాను. సరే, ఇక వెళ్దామా? డ్రాప్ చేస్తాను రా. రేపు గుడిలో ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేనొక విషయం చెప్తాను, వినండి. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గుడికి వెళ్లి స్వామివారికి అభిషేకాలు చేయించుకుని పూజలు చేసుకుని ఎలా వస్తుంటామో, రేపు కూడా అందరం గుడికి వెళ్లి అన్నీ జరిపించుకుని వద్దాం. సరేనా? ఏం వెళ్తాంలే అమ్మా. ఏమ్మా, ఎందుకంత నిష్ఠూరంగా అంటున్నావు? గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే అన్నట్టు మనం ఉన్న పరిస్థితికి అటువంటివన్నీ అవసరమా? అవునమ్మా, అనవసరమైన బడ్జెట్. ఆ డబ్బులుంటే మనకి నెల రేషన్కి సరిపోతాయి కదా. అలా అంటే ఎలా? ఏ పనులకు ఆ పనులు జరుగుతూ ఉండాలి. నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి పూజలు చేస్తూనే ఉన్నావు, అయినా ఏం లాభం లేదు గ్రాని. నీ దగ్గరికి అమ్మవారు రావడం లేదు, నా దగ్గరికి మొక్కు పుడక రావడం లేదు. ఎప్పుడు చూసినా మనకి బాధలే బాధలు. అక్క, ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు మంచి సామెత ఒకటి వదులు. ఆ గుడ్డకి జాడింపు, కూరకి తాలింపు, కోడలికి సాధింపు అన్నట్టు మన కుటుంబానికి సాధింపులు ఎక్కువైపోతున్నారా? పోపుల డబ్బాలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు వగైరా అన్నీ ఉన్నట్టు నీ దగ్గర ప్రతి దానికి ఒక సామెత రెడీగా ఉంటుందిలే. చూడండి, అమ్మ చెప్పినట్టు వినడం చేయడం మన బాధ్యత. రేపటి కార్యక్రమానికి ఎవరూ అడ్డు చెప్పకండి. అవునవును. రేపు గుడికి వెళ్లి మొక్కులు మొక్కుకుంటే ఆ శివయ్య దయ వలన ఏదైనా మంచి జరగచ్చు కదా. రేపు కార్తీక పౌర్ణమి, అందరం గుడికి వెళ్లి దీపాలని వదులుతాం. నువ్వు కూడా అక్కడికి రా. ట్రెడిషనల్ గా వచ్చావంటే అత్తయ్య శ్రీకర్ల కంట్లో పడతావు. వాళ్ళకి నువ్వు దగ్గరయ్యేటట్టు నేను చేస్తాను. రేపు అందరికంటే నాకు ముఖ్యమైన పనుంది, అందుకే ఖచ్చితంగా అందరం వెళ్ళాలి. నిహారిక అన్నట్టు రేపు శ్రీకర్ పెళ్లి విషయంలో ఏదైనా మంచి జరగాలి. శ్రీకర్, మా అందరి విషయం ఎలా ఉన్నా మంచి సంబంధం కుదిరితే నీకు తొందరగా ఒక తోడు రావాలి. ఆ తోడు నేను సెట్ చేసి మాయమెడలో తాళి కట్టిస్తానుగా. ఎందుకు కంగారు పడతారు? అవని ఇంతవరకు విడాకుల విషయం మాట్లాడడం లేదు, సంతకాలు చేయడం లేదు. అరే, అప్పుడప్పుడు విడాకుల విషయం గురించి ఆ అవని అడుగుతూ ఉండరా. నీ సైడ్ నుంచి నువ్వు ఫోర్స్ చేయకపోతే అవని పెద్ద సీరియస్ గా తీసుకుంటుందా ఏంటి? సరే, ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. రే శ్రీ, ఇప్పుడేం అవసరం లేదులేరా, కూర్చో. నువ్వు ఆగు నాన్న. నువ్వెప్పుడు ఎలా ఉంటావో ఎవ్వరికీ తెలీదు. మేనకోడలికి మంచి చేయాలన్నది నీ తపన, కానీ ఆ మేనకోడలు మేకులా తయారైంది. అది నీకు అర్థం కావట్లేదు. నా మేనకోడలు మేక్ కాదమ్మా, మేలు. నాన్న, ఈ త్రివిక్రమ్ ప్రాసలే వద్దు. ముందు వాణ్ణెళ్ళి మాట్లాడు రానియండి. రేయ్, వెళ్ళరా. రేయ్ రే రేయ్, భోంచేసి వెళ్ళరా. వెళ్ళి మాట్లాడొస్తాను.
నుంచి వచ్చి చేస్తాడు మామయ్య. ముందు మనకి విడాకుల విషయం ముఖ్యం కదా. ఎందుకండి ఇంకో పెళ్ళైతే వాడికొచ్చే పెళ్ళాం చేతో రకరకాల వంటలు తింటాడు. అత్తయ్య, మనం శ్రీకర్కి మంచి సంబంధం చూసే పనిలో పడదాం. హా, అలాగే చూద్దరు కానీ తినండి తినండి. అవని, నిన్ను అంతం చేయడానికి ఆయుధం రెడీ అవుతుంది. సిద్ధంగా ఉండు. అవని, అవని, అవని. బావా, ఏంటి బావా ఈ సమయంలో వచ్చావు? బాగా గుర్తొస్తున్నానా? నిద్ర రావడం లేదా? జో కడతాను, నా వల్లో పడుకుంటావా? ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అబ్బో, కోపంగా ఉన్నావంటే సీరియస్ విషయమే అయ్యుంటుంది. నా విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా? ఆడదాన్ని అన్యాయంగా బయటికి గెంటేసింది మీరు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. రివర్స్ లో మీరు నన్ను అడుగుతున్నారు. ఇది మీకు భావ్యంగా ఉందా బావా? అకారణంగా మేమేది చేయలేదు. చేతులారా అంతా నువ్వే చేసుకున్నావు. ఇదే, ఈ అపార్థమే నిన్ను మరీ మరీ నా మీద ద్వేషం రగల్చడానికి కారణమవుతుంది. చూడు, నువ్వు మంగళసూత్రాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నావు. సరైన నిర్ణయం తీసుకోవడం లేదు. విడాకుల విషయం పెండింగ్లో ఉంచావు. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేస్తున్నావు. బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాను. నువ్వు నా బిడ్డ లేని బ్రతుకు ఏం బ్రతుకు? నాకు గతం కంటే భవిష్యత్తు ముఖ్యం. రేపటితో ఏదో ఒకటి తేలిపోవాలి. రేపు గుడికి కార్తీక దీపం వదలడానికి వస్తావు కాబట్టి దీపం వదలటం అయిపోయిన తర్వాత మెడ నుంచి తాళిని తీసిచ్చే. రేపు మన బంధానికి ఆఖరి రోజు. ఇది తీస్తే నీ ప్రాణంని తీసినట్టే. నాకేం కాకుండా ఏదైనా పూజ చేయి. పూజ? అవును, అనుకున్నది జరగడానికి సంకల్పసిద్ధి యాగం చేసినట్టు, ప్రాణగండం నుండి బయటపడ్డానికి మృత్యుంజయ యాగం చేసినట్టు, నువ్వు తాళి తీసినా నాకు ఏమీ కాకుండా ఉండడం కోసం ఏమి యాగం చేస్తావో చెయ్యి. రేపైతే తాళిని తీ. మంచి పనుల కోసమైతే యాగాలు పూజలు అండగా నిలబడతాయి, లేదంటే గండాలుగా మారతాయి. ఏది జరిగితే అది జరుగుతుంది. ఏం పర్వాలేదు. నువ్వైతే తీసే. ఏం జరుగుతుందో గతంలో రుజువైంది. అయినా నువ్వు మూర్ఖత్వంతో ఎలా మాట్లాడుతున్నావు?